ఒక్కసారిగా రణరంగంగా మారిన విజయవాడ ధర్నా చౌక్. శనివారం చలో విజయవాడకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అయితే అక్కడ విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అయితే ఇదే నేపథ్యంలో లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు అక్కడ విద్యార్థి సంఘాల నేతలు అయితే యత్నించడం జరిగింది. అయితే ఇలా యత్నించడంతో ఆ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే విద్యార్థి నేతలను కూడా అక్కడ పోలీసులు ఈ నేపథ్యంలో ఈడ్చుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ కూడా నిలదీస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో అక్కడ లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు అక్కడ విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నిస్తే అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ విద్యార్థుల్ని ఈడ్చుకెళ్లి అక్కడ వాళ్ళని పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థుల మీద. మనం క్లియర్ గా చూడొచ్చు యూటీవీ స్క్రీన్ మీద వాళ్ళ మీద ఏ విధంగా పోలీసులు దాడి చేస్తున్నారు ఏంటనేది. వాళ్ళని ఈడ్చుకెళ్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మీరు క్లియర్ గా చూస్తూ ఉన్నారు యూటీవీ స్క్రీన్ మీద. అయితే విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ పోలీసులు అక్కడ విద్యార్థుల్ని పక్కకు ఈడ్చి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ ధర్నా చౌక్ లో ఒక్కసారిగా అక్కడ రణరంగంగా మారింది వాతావరణం అంతా కూడా. అయితే శనివారం చలో విజయవాడకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఇదే నేపథ్యంలో అక్కడ విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అయితే వాళ్ళు లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇదే నేపథ్యంలో అక్కడ విద్యార్థుల్ని పోలీసులు ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి నేతలను కూడా ఈడ్చి పడేస్తున్నారు అక్కడ పోలీసులు. సో ఇది చూసిన అక్కడ విద్యార్థులు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే కూడా నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా విద్యా వ్యవస్థలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అక్కడ లేడీ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, మనం క్లియర్ గా చూడొచ్చు. సో వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ అమ్మాయిల్ని వాళ్ళని కూడా ఈడ్చి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ చలో విజయవాడకు అంటూ శనివారం ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది. అయితే అక్కడ ఇదే నేపథ్యంలో భారీగా విద్యార్థులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. లోకేష్ ఇంటిని కూడా వాళ్ళు ముట్టడించే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు అలా ప్రయత్నించడం అది చూసిన పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళు సో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళని ఈడ్చి పడేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం యూటీవీ స్క్రీన్ మీద. మీకు రైట్ సైడ్ క్లియర్ గా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. విజయవాడ ధర్నా చౌక్ లో ఒక్కసారిగా పరిస్థితి చాలా ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే శనివారం చలో విజయవాడకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భారీగా చేరుకోవడం జరిగింది. వాళ్ళ ఇదే నేపథ్యంలో అక్కడ లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలైతే యత్నించారు. అక్కడ పోలీసులు వాళ్ళు ఎవరైతే విద్యార్థులు అక్కడ యత్నించారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా లాఠీ చార్జ్ చేస్తూ అక్కడ ఉన్న విద్యార్థి నేతలను కూడా ఈడ్చి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళ పోలీసులు ఈడ్చి పడేస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా, అసలు మేము ఏం తప్పు చేశామని చెప్పి ఇలా మమ్మల్ని ఈడ్చుకెళ్తున్నారంటూ కూడా వాళ్ళు నిలదీసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా విద్యా వ్యవస్థలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు ఇలా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ లోకేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా అక్కడ విద్యార్థి నేతలు ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. అలా ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడ్చి పడేస్తున్న
పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది.